సాహితీ మిత్రులకు నమస్తే. కాంతి నల్లూరి కథల ఛానల్కు స్వాగతం. కార్మిక కర్షక మహిళల కథల సమాహారంలో బా రహంతుల్లా గారి బా కథ విందాం. బా రహంతుల్లా గురించి 4 వాక్యాలు. బా రహంతుల్లా గారు సంయమనం, నింపాదీతనం కలగలిసిన వ్యక్తి, పిల్లల ప్రేమికుడు, స్త్రీల సంవేదనల్ని ఆర్ద్రమైన రీతిలో, ప్రత్యేకించి ముస్లిం మహిళల జీవితాల్లోని బహుముఖ కోణాన్ని సున్నితంగా ఆవిష్కరిస్తారు. బాగారు ఇప్పటి వరకు బా కథలు, బహేన్ కథలు, మా కథలు, పీపుల్ మే నీమ్ కవిత్వ సంకలనాలు, నేలపై నిండు చంద్రుడు అనువాదం తీసుకొచ్చారు. బా కథలు ఉర్దూలోకి సయ్యద్ బషారత్ ఆలీ అనువదించారు. బా రహంతుల్లా గారి కథలకు అనేక అవార్డులు, పురస్కారాలు లభించాయి. బా కథలోకి వెళదామా? ఆడోళ్ళ ఏడుపు కేకల మధ్య మగాళ్ళంతా పెద్దగా అల్లాహో అక్బర్ అంటూ ఉంటే జనాజాను ఎత్తుకున్నాం. ముందు మా అన్నయ్య, నేను, వెనక మా తమ్ముడు, మా అబ్బాయి భుజాల మీద పెట్టుకుని ఇంట్లోంచి బయటికి తెస్తున్నాం. మట్టి కొరకు వచ్చిన బంధువులు, మా ఊరి సాయిబులు అందరూ అక్కడే ఉన్నారు. మా బా దోస్తు నీరిశెట్టి వెంకటేశ్వర్లు అప్పుడే వచ్చాడు చూడటానికి. ఆయనను చూసి, అరేరే, ఇప్పుడే ముఖాన్ని కప్పి బట్ట కట్టేశారు, మసీద్కు పదండి, అక్కడ చూద్దురు గాని అన్నారు ఎవరు. క్షణాల్లో భుజాలు మార్చుకుంటూ 5 నిమిషాల్లో జనాజాను మసీదులోకి చేర్చాం. నా చెల్లెల భర్త జనాజా నమాజ్ చదివాడు. ముఖం మీది కఫన్ తొలగించి, ఇంకెవరన్నా చూడాల్సిన వాళ్ళుంటే జల్దీ చూడండి అన్నారెవరు. మసీద్ మెట్ల దగ్గర నిలబడ్డ నీలిచెట్టి జనాజా దగ్గరకు వచ్చాడు. ఆయన కండ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. చూడు, సావుకారు కండ్లల్లో నీళ్లు ఎట్లా తిరుగుతున్నాయో. పెద్ద కులపాయన, డబ్బున్న మనిషి అయినా మసీదులోకి వచ్చి జంగ్లీని చూసిపోతున్నాడు. ఆత్మీయ సంబంధాల ముందు ఏ సైతాను భావాలు నిలవ్వు అంటున్నాడు కుర్రోడు. మా బాను ఊర్లో వాళ్ళు జంగ్లీ అని పిలుస్తారు. అందుకు ఒక కథ ఉంది. మా దాది ఆగమ్మకు నొప్పులొచ్చినప్పుడు బండ్లో ఒంగోలు ఆసుపత్రికి బయలుదేరారు. దారి మధ్యలో పేర్నమిట్టకు చేరేసరికి అలివి కాని నొప్పులయ్యాయి. బండి ఆపి ఆ మిట్ట కింద జంగిల్ లాంటి చెట్లలో మా దాదీని పడుకోబెట్టారు. కాన్పయింది. జంగల్లో పుట్టిండు కాబట్టి జంగ్లీ అనే పేరు ఖాయమైపోయింది. ఆయన అసలు పేరు షేక్ అబ్దుల్ గఫూర్. చాలా కాలం వరకు నాకు కూడా ఆ పేరు తెలియకపోయేది. ఎవరబ్బాయివిరా అని అడిగితే జంగ్లీ కొడుకుని అని చెప్పేవాళ్ళం మా అన్నదమ్ములం. మా బాపేరే కాదు, ఎద్దుబండి తోలే బా దోస్తుల పేర్లన్నీ అలానే ఉండేవి. క్యా, పాయిదా, గలాట, బుడ్డ, చౌటోడు, పాటీ పిలిం, టపాల్, అంగార్ ఖాడి, హట్టు బుడ్డా, బుడ్డా మూళి, ఇలా. వీళ్ళంతా మా చిన్నప్పటి నుంచి మా ఇంటికి రోజు వస్తూనే ఉంటారు. అయినా వారి అసలు పేర్లు నాకు ఈనాటికి తెలవ్వు. పుట్టిన తేదీలు, పేర్లు సరిగ్గా తెలియని వాళ్లే అంతా. వాళ్ళనే ఏముంది, మా పూర్వులు ఎవ్వరికీ చదవటం రాయటం రాదు. మా ఊర్లోని ఏ సాయిబుల ఖాందాన్ తీసుకున్నా చదువులేని వాళ్లే. అందుకే బాతో షాదీ అయిన నాటి నుంచే రోజుకోసారన్నా మా అంటుండేది. మాలమాదిగల పిల్లకాయలు కూడా చదువుతున్నారు. సాయిబుల పిల్లకాయలకి చదువు లేనిది, మన పిల్లలన్నా చదివించాలి అని. బాకు అవి ఎద్దుమెడలో తుంటలా తగులుతుండేవి. నీ అమ్మ, రోజు నీతో ఇదొక నసైపోయిందే. బాడుగ డబ్బులన్నీ నీ చేతుల్లోనే పడేస్తున్నా కదా, పిల్లకాయల్ని ఏం చేస్తావో చేసుకో. ఎద్దుముడ్లో ఏలు పెట్టిస్తావో
సూది బొక్కలో దారమే గుచ్చిపిస్తావో బలపాలనే తినిపిస్తావో నీ ఇష్టం అనేసి విసుగ్గా బా బీడి ముట్టించేవాడు. నిజంగా మా అమ్మ అలా వెంట పడకపోయి ఉంటే ఇప్పుడు నాకు ఈ ఉద్యోగం చేసే భాగ్యం ఉండేది కాదు. అందరి సాయిబుల పిల్లల మాదిరి మిషన్ కుట్టుకుంటూనో చెక్కబండి లాక్కుంటూనో ఉండేవాడిని. అందుకే మా అమ్మ నేను లేకుండా ఉంటే నువ్వు కూడా మీ బాలాగే ఎద్దుబండి ఎక్కి చో చో అంటా ఉండేవాడివి అంటుండేది. మై నైతో తూ బీ బైల్కే గాండ్ మే ఉంగ్లీ రక్కే చో చో బోల్నేవాలా. తిరిగి శవయాత్ర బయలుదేరింది. అషహదున్ లాహీలాహా ఇల్లా లాహు మహమ్మదన్ రసూలిల్లా కలమా చదువుకుంటూ బాకొరకు తవ్వి తయారు చేసిన ఖబర్ను చేరాం. బొందలో పండబెట్టినాం. బేబ్కర్గా నిద్రొస్తున్నట్టుంది బా దేహం. మసీద్ ఇమాం దువా చేశాక తలా గుప్పెడు మట్టి వేసి రేగ్గాయమండ తల దగ్గర మట్టిలో గుచ్చి ఊద్బత్తులు వెలిగించి ఎవరిండ్లకు వాళ్ళు బయలుదేరారు. చెరువుకట్ట మీదుగా నడుస్తున్న నాకు బా జ్ఞాపకాలే మనసంతా చోటు చేసుకున్నాయి. బా ఉదయాన్నే బండి కట్టుకొని వెళ్ళేవాడు. గుణపానికి కట్టిన పగ్గం ఉప్పదీసి ఎద్దు వీపు మీద వేసి బండి దగ్గరకు వచ్చి నగ ఎత్తి పట్టుకునేవాడు. బా వెనక నుంచి నంగనాసిలా వచ్చి కాడి కింద మెడ ఉంచేది ఎద్దు. మెడ పలుపు బిగించి కడచీలల్లో కొండల్లో కందెన వేసి ఎద్దును అదిలించేవాడు. నాలుకతో క్లక్ 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 అని వీపు మీద ఒకసారి సరిచి చెండు నిమిరాక కదిలేది. మా ఊరు సంతనూతలపాడు. అది పట్టణం కాదు, పల్లె కాదు. చుట్టూ ఉండేది ఎక్కువగా పల్లెటూళ్ళే. అందుకని మా ఊరు సాయిబులు ఎక్కువ మంది బాడగ బండ్ల మీద బతుకుతున్నారు. మా బాబండి గుడిపాడు, గుమ్మలంపాడు, మద్దులూరు, బళ్ళమూడి ఇంకా చాలా ఊర్లు తిరిగేది. మనుషుల్ని ఎక్కించుకుని చీముకుర్తి, ఒంగోలు కూడా కొంతకాలం తిరిగింది. 4-5 సార్లు రాత్రుళ్ళు శవాన్ని వేసుకుని పోయే బాడుగలు దొరికాయి. అలాంటి బాడుగలు కట్టడానికి చాలా ధైర్యం కావాలి. పొగాకు మొక్కల సీజన్ అప్పుడు ఆ మూటలు వేసుకొని పోయేవాడు. జాళ్లపాలెం, గుమ్మలంపాడు, రామతీర్థం, కుంటిగంగ తిరణాలకు బండి కట్టేవాడు. మా ఊర్లో బ్రాహ్మణ కుటుంబాలు 2-3 ఉన్నాయి. మా ఊరి చుట్టుపక్కల గ్రామాలకు పోయి కూడా సుబ్బయ్య కుటుంబం వారు మోయన్లు తెచ్చుకునేవారు. ఈ బ్రాహ్మణులను తీసుకొచ్చే పని మా దాదా బాలు చేశారు. నెలకు 4-5 సార్లు పోవాల్సి వచ్చేది. నెలకు బాడుగా బేడర్ధన. మోయిన్లలో కొన్ని వస్తువులు కూడా ఇచ్చేవారు. ఏ బాడుగ దొరికితే ఆ బాడుగకు పోయేవాడు. ఒక్కోసారి దొరకవు. గురవారెడ్డిపాలెం బాడుగ దొరికాక వేరే ఊర్లకు పోలేదు. అప్పటినుంచి పొద్దు పొడిచే ముందరే బజార్లోకి వచ్చేది బండి. గ్రేందోళ్ళ కొట్లో, మద్దోళ్ళ కొట్లో, నీలి చెట్టోళ్ళ కొట్లో సరుకులు ఎత్తుకునేవాడు. ఒక్కడే బియ్యం బస్తాలు, నూనె డబ్బాలు, ఇంకా చాలా కిరాణం సరుకుల మూటలు, అపరాల బస్తాలు వేసుకునేవాడు. 100 కిలోల బియ్యం మూటను వీపునేసుకుని జప్పున బండి వెనక నుంచి బండిలోకి విసిరేవాడు. కాడి లేవకుండా నన్ను నగ మీద కూసోమనేవాడు. 1 గంట సరుకులు ఎక్కించుకునే కార్యక్రమం నడిచేది. అంతసేపు బండితో బాతో ఉండేవాడిని. నల్లగా దిట్టంగా చెమట్లు భూమి మీద రాలుతుంటే బాహ్యస్పృహ లేకుండా యంత్రంలా చకచకా కదులుతుండేవాడు. చెడ్డీ మీద లోనికి బయటికి ఉరుకుతూ మహాధ్యానిలా అవుపించేవాడు. నిండు బండిని నేరుగా తోలుకొచ్చి మా సందు మలుపు దగ్గర ఆపేవాడు. రేయ్ చూస్తా ఉండు అని ఇంటికి పోయేవాడు. బా అన్నం తిని టిఫిన్లో అన్నం తెచ్చుకునేదాకా బండి కాపలా ఉండేవాణ్ణి. బా నాస్తా కట్పానే కుండలో వేసుంచిన రాత్రి అన్నం. అంత బరువు ఎద్దెట్లా మోస్తుందా అని నేనే మోస్తున్నంత బాధపడేవాడిని.
కాకుల్ని ఎద్దు మీద వాలకుండా తరుముతుండేవాడిని. రావటం చూసి నేనే మంచినీళ్ల బావి దాకా బండి తోలేవాణ్ణి. హాయ్ హాయ్ అని తోకను గట్టిగా మెలిపెడితే కదిలేది. పగ్గం పట్టుకుని చెండు మీద నుంచి ఎడమకు వేసి లాగితే ఎడమవైపు పోయేది, కుడివైపు లాగితే కుడికి పోయేది, వెనక్కు లాగితే ఆగేది. బండి తోలుతూ భలే ఖుషి అయ్యేవాణ్ణి. అది చూసి మా అబ్బా, రేయ్ చదువుకొని నౌకరి తెచ్చుకో, ఫ్యాన్ కింద పని చేయొచ్చు, కూర్చొని తినొచ్చు, ఎద్దుబండి బతుకు దరిద్రం, ఉంటే తినాలా లేకుంటే పడుకోవాలా అనేవాడు. నేను బండి దిగాక నా చేతిలో చిల్లర పైసలు పెట్టి జత్తంజా అని బండి తోలుకొని వెళ్ళిపోయేవాడు. గురవారెడ్డిపాలెం కొట్లవాళ్ళు, ఆసాములు బాతోనే వాడుకలు తెప్పించుకునేవాళ్ళు. నూతలపాడు షావుకారులు దోస్తులు. అప్పులిప్పించేవాడు, ఎన్నో సర్దుబాట్లు చేసేవాడు, నమ్మకస్తుడు, నోట్లో నాలుకలాంటోడు. చాలా కాలం ఆ ఊరికి బండి తోలాడు. అందుకే దోస్తులు ఓ మాట అనేవాళ్ళు. గుర్రెడ్డిపాలెం డబ్బంతా జంగ్లీ తిన్నాడు, జంగ్లీ డబ్బంతా గుర్రెడ్డిపాలెం తిన్నది. కట్టలు కట్టలు డబ్బులు లుంగీ బొడ్డు దగ్గర కట్టుకునేవాడు. ఎవరికెంత ఇవ్వాలి లాంటి లెక్కలు నోట్లో గంటలు గంటలు వేసుకుంటూ ఉండేవాడు. ఒక దినం బావెంట పోయాను. బస్తాల మీద భాషా మాదిరి కూర్చున్నాను. బండి ఊరు దాటాక గడ్డి వాసన, నీటి గాలి తాకాయి. వరిచేలు ఒకవైపు, చెరువు కట్ట ఇంకొక వైపు, మధ్య తార్ రోడ్డు మీద బండి నడుస్తున్నది. అప్పుడు పొద్దున చూసి ఇంకా ఎండ అంతగా షురూ కాకపోయేసరికి అమ్మయ్యా, ఎండ ఎక్కకముందే గుర్రెడ్డిపాలెం చేరుకుంటాను. ఎండక్కగానే రొప్పుతున్నది ఈ ముండమోపెద్దు. చల్లగా ఉండగానే పాలెం చేరుకోవాలి అనుకుంటూ నగ మీద ఎగిరి కూర్చున్నాడు. బియ్యం మూటలు, నూనె డబ్బాలు అంతా కలిపి 6-7 క్వింటాళ్ళుంటాయి. బరువు ఎక్కించిన అలసట తగ్గింది. బీడీ ముట్టించుకున్నాడు. తృప్తిగా కాలుస్తూ ఆలోచనలో పడ్డాడు. ఎవరెవరి దగ్గర ఏమేమి ఎక్కించుకున్నాడు, ఏవేవి ఎవరెవరి దగ్గర దించాలి, ఎంతంత బాడగ డబ్బులు వసూలు చేయాలి అని మనసులో అనుకున్నాక నెమ్మది పడ్డాడు. బండి చల్లావాళ్ల బాయి దాటి మైనప్పాడు మట్టి రోడ్డు ఎక్కింది. గతుకులు గుంటలు రుద్రవరం దాకా ఎక్కువ. చూస్తూ జాగ్రత్తగా నడపాలి, అదిలిస్తుండాలి. ఇదంతా చూసుకోకపోతే బండి ఇరుసన్నా ఇరిగిద్ది, చక్రాలు గుంటల్లో దిగబడి ఎద్దు కాలన్నా మడతబడి ముందుకు పడిద్ది. దాన్నిక లేపలేక సావాలి. నిండు బండి గతుకుల్లో గుంటల్లో తోలటం పెద్ద సర్కస్సు. కష్టంగా చలప్పాలెం చేరుకుంది బండి. ఊరి సెంటర్లో రావి చెట్టు కిందున్న హోటల్ కొట్టు ముందు ఆపాడు. తను టీ తాగి బీడీ కట్ట కొనుక్కున్నాడు. నాకో 2 నూగుజీడీలు కొనిచ్చాడు. చక్కెరకేళీలు 2 కొని ఎద్దు నోట్లో పెట్టాడు. సాయిబా, ఇంత కష్టంతో సంపాదించిన డబ్బులతో ఎద్దుకు చక్కెర కోళీలు అరటిపండ్లు తినిపించేవాణ్ణి నిన్నే చూశాను. నువ్వో పిచ్చి మా లోకంలాగున్నావే అన్నాడు కొట్టోడు డబ్బులు తీసుకుంటూ. బండిలాగి బాడిగ సంపాదించి మాకింత కూడు పెట్టే మూగ జీవం అది. దాన్ని సరిగ్గా చూసుకోకుంటే దాని పేడ తిన్నట్టే అని బండిని ముందుకు పోనిచ్చాడు. చలప్పాలెం నుంచి గురవారెడ్డిపాలెం దాకా బాటే లేదు. పొలాలలో అడ్డంగా పడిపోవాలి. గట్టొచ్చినప్పుడు ఎక్కించలేక చావాలి. ఒక చేత్తో నగని పట్టి ముందుకు తోస్తూ ఇంకొక చేత్తో చక్రం పట్టి లాగుతుండాలి. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా పట్టుచడిన బండి పడిద్ది. నరమానవుడు కనిపించడు. ఒక్కొక్క గట్టుని ఎక్కించి దింపుతుంటే ప్రాణం పోయి ప్రాణం వస్తుంటుంది. ఎద్దు కాళ్ళకి బాకాళ్ళకి జీవితం మొత్తం సాష్టాంగపడిన తీరని రుణం. గురవారెడ్డిపాలెం చేరేసరికి ఎండ కొంచెం కొంచెం సురుక్కుమని తగులుతుంది. కొట్లలో దించాల్సిన చోట్లలో రోడ్డు దించేసి వేప చెట్టు కింద బండిని విడిచేసి ఎద్దును బండికి కట్టేశాడు. అనసూయమ్మింట్లో బకెట్ తీసుకొని చెట్టు కొట్లో 1/2 కిలో బెల్లం కొని
బకెట్లో వేసుకొని బావిలో నుంచి నీళ్లు తోడి బకెట్ నిండా పోసి తీసుకొచ్చి ఎద్దుకు తాపుకున్నాడు. బండి కింద నుంచి ఎండుగడ్డి చొప్పొకటి తీసి ఎద్దు ముందు వేసి కిరాయి వసూళ్లకు ఊళ్ళోకి బయలుదేరాం. పొద్దు నడినెత్తికెక్కాక ఇద్దరం వేప చెట్టు కింద సత్తు టిఫిన్లలో అన్నం, దోసిత్తుల పచ్చడి, కాల్చిన ఎండు చేపలు తిన్నాం. నా కోసం పేరమ్మ హోటల్లో ప్లేటు పులిబొంగరాలు తెచ్చాడు. జీవితం ఎట్లా నడిపిస్తే అట్లా బతికిండు బా. ఉన్నతున్నట్లు అనుభవించటమే తెలుసు, ఆలోచించటం తెలియని మనిషి. మసీదుకి ఏనాడూ పోలేదు. బక్రీద్, రంజాన్లప్పుడు 2 సార్లు ఈద్గాకపోవటం తప్పించి. బా జ్ఞాపకాలు గుక్క తిప్పుకోనివ్వడం లేదు. ఇంతలో మా అబ్బాయి నా దగ్గరకు వచ్చి, అబ్బా అబ్బా మీ బా ఎందుకు చదువుకోలేదు? చదువుకుంటే హైదరాబాదులో ఉద్యోగం వస్తుంది కదా, హైటెక్ బస్సుల్లో తిరగొచ్చు, అపార్ట్మెంట్లో ఉండొచ్చు కదా చేతిని పట్టుకుని ఊపుతూ అడిగాడు. వాడికి చెప్పడానికి మా దాదాను యాది చేసుకోవాల్సి వచ్చింది. మా దాదా పెద్ద పుల్లు, ఆయంది ఎద్దుబండి. బండి కట్టగానే మా బాబ్ రెడీ అయిపోయేవాడు. స్కూలుకు పోకుండా బండెనక పడిపోతూ ఉండేవాడు. మా దాదా తరిమేవాడు. దాక్కుని పోయేవాడు. ఊరు దాటి చాలా దూరం వచ్చాక ఎవరో చెప్పేవారు. అప్పుడు ఇంకేమీ చేయలేక దగ్గరికి పిలిచి బండెక్కించుకునేవాడు. తర్వాత అదే ఆయన జీవితం అయిపోయింది. దరిద్రంలో ఉన్న మనుషులకు చదువు ఉండదు, అన్నం ఉండదు, ఆలోచించడం తెలియదు. నా టైం వచ్చేసరికి నన్ను చదివించడమే ఎంతో గొప్ప, ఎంతో కష్టమైంది. ఇక ఆయనేం చదువుతాడు? నా మాటలు వింటూనే నన్ను బొంకు దగ్గరికి తీసుకెళ్ళాడు. 10 రూపే దో థమ్సప్ హోనా అన్నాడు. ఎండ వేడికి నాకు దాహంగానే ఉంది, అయినా తాగబుద్ధి కాలేదు. మా వాడికి డబ్బులిచ్చి నేను ముందుకు కదిలాను. తిరిగి బా ఆలోచనలు ముసురుకున్నాయి. మొదట్లో మా దాదానే కిరాయి మాట్లాడి బండి కట్టి పంపేవాడు. బాడిగా ఆయన వసూలు చేసుకునేవాడు. కొంతకాలం అలా సాగింది. తర్వాత బాడుగ తెచ్చి మా దాదీ చేతిలో పడేసేవాడు. పెళ్ళయ్యాక చాలా కాలం కూడా అదే జరిగింది. తర్వాత మాకు ఇచ్చేవాడు. ఆయన జీవితకాలంలో ఎప్పుడు కూడా డబ్బులు ఆయన దగ్గర ఉంచుకోలేదు. ఎద్దు బండి లాగిద్ది, మామూలప్పుడు పండిద్ది. బా బండి తోల్తాడు, మామూలప్పుడు కప్పు చూస్తా పండుకుంటాడు. క్యాజీ పైసలేమన్నా కావాలనా అని అడిగినప్పుడల్లా నాకెందుకురా, నేనేం చేసుకునేది అనేవాడు. అంతగా డబ్బుల్ని ఏమి చేయాలో తెలియని మనిషిని ఇంకొక అతన్ని నేను చూడలేదు. మా దాదా జిందగీ అంతా ఒంటెద్దు బండే తోలాడు. 100 ఏళ్ల పాటు మా ఇల్లు బయలుగాడి మీదే బతికింది. హమేషా ఒకటే పరిస్థితి. మా మాటల్లో చెప్పాలంటే గాడి హైతో సుల్లా సుల్గన్, బండి వస్తేనే బువ్వ. మా సాయిబుల పాలెంలో సాయిబుల బండ్లు ఓ పద్దాకా ఉండేవి. అందరి పరిస్థితి ఇదే. మా ఊర్లో బండోళ్ళు ఎక్కువగా సాయిబులు, వాళ్ళ తర్వాతే గొల్లోళ్ళు, వడ్డోళ్ళు. మాలోళ్ళు పచ్చిగడ్డి అమ్మేవాళ్ళు. మాకు వాడుక మాల సుబ్బిది. సాయంత్రం 6-7కు ఒక మూట పచ్చిగడ్డి తెచ్చి పడేసేది. పచ్చిగడ్డి వాసన భలే ఉండేది. మూట ఇప్పంగానే ఇల్లంతా ఆ పరిమళం నిండిపోయేది. ఇక ఎద్దు దౌడు తీసుకుంటూ వచ్చి గడ్డిలో మూరపెట్టి తీసుకుపోయేది. నేను పిల్లి బెరస్తరకాయల కోసం, పచ్చి చెనక్కాయల కొరకు, పచ్చి కందికాయల కొరకు గడ్డంతా వెతుక్కుంటూ ఉండేవాణ్ణి. సుబ్బి నా కోసం దొంగతనంగా వాటిని కోసి గడ్డి మధ్యలో దాపెట్టి తెచ్చేది. అందరూ ఎడ్లకు ఒక గంప వేస్తే మా బా 2 గంపలేసేవాడు. బెల్లం, నల్ల బెల్లం, నూగుపిట్టు, కొబ్బరిపిట్టు, తౌడు, పచ్చిగడ్డీలకే సగం బాడుగ అయిపోయేది. దరిద్రం మా దాదాల నుంచే ఉంది. బా చిన్నగున్నప్పుడు తినడానికి గింజలు లేక
రేగడి మట్టిలో పెరుగు కలుపుకుని తిని బ్రతికారు. మా దాదా పని కొరకు 20 మైళ్ళ దూరం పోయొచ్చేవాడు. మాత్రం మా ఊరొదిలి ఎక్కడికి పోయేవాడు కాదు. కుర్రప్పుడెప్పుడో గుర్రాన్ని తెచ్చుకోవడానికి షోలాపూర్ పోయాడు. ఎద్దుల కొరకు దక్షిణాది పోయేవాడు. దగదర్తి దగ్గర ఎలుపోడులో కొని కావల మీదగా ఆగి తోలుకొని రావడానికి 2-3 రోజులు పట్టేది. హుషారుగున్నప్పుడు దోస్తులతో 2 విషయాలు చెప్పేవాడు. నా షాదీ 1 దినం 2 దినాలు కాదు, వారం రోజులు జరిగింది. దక్షిణాది నుంచి ఆటగుర్రం తెప్పించాం. ఎట్లుందనుకున్నావు? వంట మాదిరిగుంది. సారా పోపించి 2-3 రాత్రులు ఎగిరిపించినాం. ఇది చెప్పాక కండ్లు కొంచెం నుదురుపైకి చేరేవి. కొంచెం పొంగిన గుండెను ఇంకొంచెం పొంగించి రెండో విషయం చెప్పేవాడు. బండ్ల సాయిబుల్లో కానీ, మిషన్ సాయిబుల్లో కానీ, హోల్ మొత్తంగా సాయిబుల పాలెంలో కానీ ఏ సాయిబు తన కొడుకుల్ని చదివించలేకపోయారు. ఈ జంగ్లీ ఒక్కడు తప్పించి. అది మామూలు చదువా, BA చదివి నౌకరీ చేస్తున్నాడు. ఇంటికి చేరేసరికి అందరూ దుఃఖంలో ఉన్నారు. మట్టుకొచ్చిన బంధువులు, స్నేహితులు చెప్పకుండా ఇంటికి రాకుండా వెళ్ళిపోయారు. రాత్రి అయ్యాక ఎవరో అన్నం కూరలు తెచ్చి ఇంట్లో పెట్టిపోయారు. కంచంలో అన్నం పెట్టుకొని నా కొడుకు నా దగ్గర కూర్చుని తింటున్నాడు. బండి గురించి, గురించి ఇంకా ఏమన్నా చెప్పమని అడిగాడు. వాడితో పడుకునే చెప్పసాగాను. నాకు తెలిసినంతవరకు మా నాయన 5 ఎద్దుల్ని మార్చాడు. ఎర్రటి ఎద్దు మొదటిది, ఎర్రని తెల్లని మచ్చల ఎద్దు కడపటిది. కర్రెద్దు, పొట్టెద్దు, నల్లని తెల్లని మచ్చల ఎద్దులు ఎక్కువ కాలం ఉంచుకోలేదు. పై 3 పొట్టిదనుకుంటా. చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు మా ఊరి మాదిగోళ్లను తీసుకుపోమన్నాడు. వాళ్ళు తోలుకుపోయాక 2-3 రోజులు మా నాయన ఒక్క మెతుకన్నా బువ్వను ముట్టలేదు. ఒక్కొక్కసారి రాత్రిపూట ఎప్పుడో బండొచ్చేది. వచ్చేటప్పుడు పల్లీ చేనులో నుంచి 10-20 చెనక్కాయ చెట్లు పీక్కొచ్చేవాడు. గుత్తులుగా కాయలుండేవి. ఎండు వరిగడ్డి మా ఇంట్లో ఎప్పుడూ మోపులు ఉండేది. ఎండుగడ్డిలో మంట పెట్టి చెట్లు అందులో వేసేవారు. సగం కాలినాక మమ్మల్ని లేపేవారు. మా వద్దని తిడుతున్నా లేపేవారు. పిల్లలం మంట చుట్టూ కూర్చుని చలిమంటలా కాసుకుంటూ చెనక్కాయలు వేడివేడిగా తినేవారం. రుచిగా వేడివేడిగా తింటున్న మమ్మల్ని మురిపంగా చూస్తూ వాటితో పాటు తినమని బెల్లం పెట్టేవాడు. ఎండుగడ్డిలో కాల్చిన పచ్చి చెనక్కాయ రుచి భలేగుంటుంది. సద్దలు పండే కాలంలో సద్దబొర్లు చేపించేవాడు. మేము వండినవి వండినట్లు తినేస్తామని మా దాది అర్ధరాత్రి చేసేవాళ్ళు. మా పిర్రెళ్ళు గిల్లి వాళ్లకు మాకు తెలియకుండానే నిద్ర నుంచి లేపేవారు. మెలకువ రాగానే సద్దబూరెల వాసనకు పొయ్యి మీద బాండీ చుట్టూ చేరి తినటం మొదలుపెట్టేవాళ్ళం. రుచిగా వేడిగా తింటున్న మమ్మల్ని మురిపంగా చూసుకునేవారు. అప్పుడప్పుడు చావబోయే పొట్టేళ్లను కొనుక్కొచ్చి కోసేవాళ్ళు. మా ఊళ్ళో మేకపోతుల్ని, గొర్రెల్ని కోసేవారు. పొట్టేళ్ల మాంసం కన్నా వాటి మాంసం సలీసుగా ఉండేది. 4-5 కుప్పలు తెచ్చి వండించేవాడు. బాకు మాంసము, చేపలు బాగా ఇష్టం. ఆ రోజంతా మాంసం తింటుండేవాళ్ళం. అప్పుడు కూడా మురిపంగా చూసుకునేవాడు. ఇంకా పిల్లి పిసర, పచ్చి కందికాయలు, చింతకాయలు, అత్తికాయలు ఎన్నెన్నో బండి నుంచి వచ్చేటప్పుడు చేన్ల నుంచి, చెట్ల నుంచి కోసుకొచ్చేవాడు. ఎందుకు పండగలప్పుడు వాళ్ళిచ్చే అరిసెలు, మణుగు పువ్వులు, సలిపిండి, బూందీ తెచ్చేవాడు. మేం తింటే ఆయనకు భలే సంబరం. ఇలా చాలా విషయాలు చెప్పాను. కుతూహలంగా అన్నీ విని నిద్రొస్తుందని లేచి వెళ్ళి పక్క మంచం మీద పడుకున్నాడు. నేను కూడా పడుకుందామని కళ్ళు మూసుకున్నాను. నిద్ర రాలేదు. ఆలోచనలు ఆగలేదు. బాబ్రీ మసీదు కూలినట్లుగా అదే సంవత్సరం మా బండి ఇరుసు విరిగి బండి కూడా కుప్పకూలింది. గురవారెడ్డిపాలెంకు ఎర్రబస్సు రాకపోకలు పెరిగి జనం సరుకులు బస్సులోనే తెచ్చుకోసాగారు.
బండోళ్లతో సరుకులు తెప్పించడం మానేశారు. అందుకని బా ఇరుసు బాగు చేయించుకోలేదు. ఆజాదీ వచ్చిన నాటి నుంచి షురు అయిన బండి తోలే పని అప్పటితో ముగిసింది. బా దోస్తులు కూడా కుడి ఎడంగా అదే కాలంలో వదిలేశారు. ఎండకి ఎండి వానకు తడిచి పిల్లలు ఎగిరి బండి గుల్లగుల్లైపోయింది. బండి గూడు, చక్రాలు, కుండలు, చక్రాల ఆకులు, నగ, కాడి అన్నీ అప్పుడొకటి మంటల్లో వేసి మా కాల్చి వంట చేసేసింది. మా పెద్ద చెల్లి పెద్దాపరేషన్ ఖర్చు నిమిత్తం ఎద్దును అమ్మేశాడు బా. జట్కా బండ్ల నుంచి ఎద్దు బండ్లు తోలడం, దూదేకటం నుంచి మిషన్లు కుట్టడం పూర్వుల నుంచి వారసత్వంగా వచ్చిన సాయిబుల వృత్తులు. ఆ పనులు ఈ సమయానికి దేనికి పనికి రాకుండా పోయాయి. అప్పటినుంచి ఈ 10 ఏళ్ళు ఊర్లోనే చెక్కబండి లాగేవాడు. నూనె డబ్బాలు, చిన్న చిన్న మూటలు ఒక కొట్టు నుంచి ఇంకొక కొట్టుకి వేసేవాడు. హాల్కా ఖర్చు తక్కువ గుర్రబండి నుంచి, భారం ఖర్చు ఎక్కువ ఎద్దుబండి నుంచి తనే ఓ ఎద్దులా లాగే చెక్కబండి దాకా బా జిందగి. కంప్యూటర్లు, హైటెక్లు తెలవ్వు. పాకిస్తాన్, అయోధ్య, గుజరాతులు తన జీవితకాలంలో జరిగినప్పటికీ తెలవ్వు. అలా జరిగిపోతాడని ఎవ్వరూ ఊహించలేదు. గుండె నొప్పిగుందని చక్కరిక్షా మీదే పడుకున్నాడు. అంతే. అన్నయ్య ఎవరికో చెప్తున్నాడు. ఏడ్చే శక్తి లేక ఏడుపు ఆగక మా ఏడుస్తూనే ఉంది. ఇంతదాకా నాకు ఏడుపే రాలేదు. మనసంతా ఒకలాంటి శూన్యతతో నిండిపోయి ఉంది. ఏడిస్తే, సహజంగా ఏడుపొస్తే హాయిగా ఉంటుంది. 3వ రోజు ఉదయాన్నే మసీద్ మనుషులు, మా అన్నదమ్ములం బా కబరుకు పోయాం. బొంగులు, పుట్నాలు, కొబ్బరి ముక్కలు, బెల్లం కలిపిన పొట్లం అక్కడ ఉంచితే ఫాల్హా చేశారు. తలా కొంచెం తిని ముసల్మాన్ కో హయేషా కేలియే ఘర్ ఏ ఖబర్ మంచిగా అలికి నిదానంగా ఇంటికి చేరండి. ఆ మాటలు చెప్పి అందరి ఇండ్లకు వెళ్ళిపోయారు. మా అన్నదమ్ములం మిగిలాం. నీళ్లు కలుపుతూ మట్టిని మెత్తగా చేస్తూ శుభ్రంగా అలికి 2 స్టెప్పులుగా దర్గాలా తయారు చేసి ఇంటికి బయలుదేరాం. కొంచెం దూరం వచ్చాక ఏదో బాధ, ఉద్వేగం కలిగాయి. బీడీ లేకుండా గంటన్నా బాగుండలేడు. అన్నయ్య దగ్గర తీసుకొని వెనక్కిపోయి బావుటా బీడి కట్టొకటి, అగ్గిపెట్టొకటి ఖబర్ మీదుంచి వచ్చేశా. దస్మా అయినాక శాలిష్మాకు వస్తామని చెప్పి ఇంటించి బస్టాప్కు వచ్చాం. ఊర్లో ఎప్పుడు దిగినా కొద్ది దూరం నడవగానే బా ఎదురొచ్చేవాడు. అరుగుల మీద మా కోసమే కాసుకుని ఉండేవాడు. ఒళ్ళంతా ప్రేమ నింపుకుని సూట్ కేస్ అందుకునేవాడు. పోయేప్పుడు అంతే. మా బస్ కనుమరుగయ్యేదాకా మమ్మల్ని చూస్తూనే ఉండేవాడు. ఆయన్ని చూస్తే చాలు మనసంతా ద్రవించిపోయేది. కొండంత అమాయక ప్రేమను పంచిన బా మరణించలేడు. హమారీ దిల్ కే ఖబర్ మే బా కీ ప్యార్ జర్నాస్ జైసా. మా హృదయ సమాధిలో నాన్న ప్రేమ నీటి ఊట. ఈ కథ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.